బ్రహ్మంగారి కాలజ్ఞానం 2025లో జరగబోయే ప్రకృతి సృష్టించే విధ్వంసం ఇదే. ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు విశేషాలు చోటు చేసుకున్న వెంటనే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది నిజమైందని అంటారు. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి సాక్షాత్తు దైవ స్వరూపుడైన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో వీటన్నిటినీ ఎప్పుడో చెప్పారని గుర్తు చేసుకుంటారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ఈ సంవత్సరం జరిగే అనర్థాల గురించి కాలజ్ఞానంలో ఉన్నవి తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుందని పండితులు చెబుతున్నారు. చిన్నతనం నుండే ఎన్నో మహిమలు చూపిన బ్రహ్మంగారు ప్రస్తుత కాలంలో జరిగిన అనేక విషయాలను మనోనేత్రంతో దర్శిస్తూ ముందే చెప్పారు. ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు జరిగాయి. మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఇప్పటికే కాలజ్ఞానం చెప్పినట్టే భయంకరమైన భూకంపాలు వచ్చాయి. ప్రకృతి విలయానికి ప్రపంచంలో జనజీవనం అస్తవ్యస్తం అయింది. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి అనేక విపత్తులు రానున్నాయని, అవి ప్రపంచానికి పెను సవాళ్లుగా మారనున్నాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. అంతేకాదు రానున్న విపత్తులను ఎదుర్కొనేందుకు సమస్త మానవాళి రెడీగా ఉండాలని సూచిస్తున్నారు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారి కాలజ్ఞానానికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. 400 ఏళ్ల క్రితం బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగనున్న ఎన్నో విషయాలను ఊహించి చెప్పారు. మన దేశంలో మాత్రం కాదు, ప్రపంచంలో జరగనున్న ఎన్నో విషయాలను తన కాలజ్ఞానం ద్వారా మానవాళికి అందించారు. ఇప్పటికే బ్రహ్మంగారి కాలజ్ఞానం పేరుతో ఆడియోలు, వీడియోలు, సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కాలజ్ఞాన తత్వాలే. చైనా దిక్కులో కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని, మందు లేక ఈ వ్యాధి బారిన పడి ఎంతోమంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉందని, అది కరోనా వైరస్ రూపంలో నిజమైందని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తాజాగా పండితులు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రస్తావిస్తూ 2025వ సంవత్సరంలో జరగనున్న విపత్తుల గురించి చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకాక్, మయన్మార్లో వచ్చిన భూకంపమే ఉదాహరణని చెబుతున్నారు. అంతేకాదు ఈ ఏడాదిలో మరిన్ని విపత్తులు జరగనున్నాయని కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెబుతున్నారు. ఓవైపు యుద్ధాలు, మరోవైపు ఆకలి కేకలు, వర్ష విద్వేషాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుందని అంటున్నారు. అంతేకాదు ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోతాయని, దీంతో ప్రజలు ఏమి కొనాలి, ఏమి తినాలి అనే స్టేజ్లో ఆలోచిస్తారు. ఈ ఏడాదిలో మన దేశంలో శ్రావణ, భాద్రపద మాసాలు అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఒకవైపు తుఫాన్లు దేశాన్ని అల్లకల్లోలం చేస్తే, మరోవైపు తాగడానికి చుక్క నీరు లేక ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉన్నట్టు చెబుతున్నారు. భూకంపాలు, వరదలు, కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉన్నట్లు చెప్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి తీర ప్రాంత నగరాలను ముంచెత్తుతుందని, తిరుపతి వెంకటేశ్వర స్వామి కుడిభుజం కదలడం మొదలవుతుందని, కొన్ని చోట్ల ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్తున్నారు. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తాయని, కృష్ణా నది మధ్యలో ఈ సంవత్సరం బంగారు రథం కనిపిస్తుందని, ఆ రథం కాంతిని చూసిన ప్రజలు కళ్ళు తిరిగిపోతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసినట్లు పండితులు చెప్తున్నారు. ఈ సంవత్సరం సౌర తుఫాన్లు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయని, దీంతో సమాచార వ్యవస్థ చల్లా చెదరైపోతుందని, అంతేకాదు ఈ సంవత్సరం చాలా వింతలు విశేషాలు జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.